తెలంగాణ మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళా సంఘాలకు భారీ బొనాన్సా ప్రకటించారు సీఎం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా రేవంత్ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా అప్పక్పల్లిలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంకును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి అనంతరం మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. మొట్టమొదటిసారి మన తెలంగాణ రాష్ట్రంలో 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను పెట్టే అవకాశం, అనుమతి, ఒప్పందాలను ఈరోజు మహిళలతో చేసుకున్నాం. అదానీ అంబానీలతోని పోటీపడి సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని మా ఆడబిడ్డల చేతికి ఈరోజు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సమాఖ్యలో మొత్తం 67 లక్షల మంది సభ్యులు చేరగా వారికి ఏడాదికి 2 మంచి చీరలు చొప్పున ఇస్తామన్నారు. దానికోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో ఒకచోట ప్రభుత్వ భూముల్లో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఆర్టీసీలో ప్రైవేటు బస్సుల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం వల్ల 600 మంది మహిళలు బస్సుల యజమానులుగా మారారని తెలిపారు సీఎం.